అన్యాయానికి గురవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసము, నాయకుల కోసము, ప్రజలకు కూడా ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ అధికారుల వైపు నుంచి కానీ, తెలుగుదేశం పార్టీ నాయకత్వం వైపు నుంచి కానీ ఏ ప్రజలకైనా అన్యాయం జరిగితే న్యాయబద్ధంగా వారికి సంక్రమించాల్సినటువంటి హక్కులను సంక్రమింపజేయకుండా అన్యాయం చేస్తే అట్టి ప్రజల కోసము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ను వెలుగులోకి తెచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు. డిజిటల్ బుక్. ఈ డిజిటల్ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ అధికారి అయినా, ఏ ప్రజాప్రతినిధి అయినా ప్రజల విషయంలో కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల విషయంలో కానీ చట్టవిరుద్ధంగా అన్యాయంగా ప్రవర్తించి వేధించడము, బాధించడము, ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, మర్యాద నష్టము ఏమి చేసినా కూడా ఈ డిజిటల్ బుక్లో నమోదు చేసుకోవచ్చు. ఈ డిజిటల్ బుక్లో నమోదు చేయడానికి ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకోవాలి. మనం ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్కో, అమరావతికో, ఎమ్మెల్యే గారి ఇంటికో, లేకుంటే ప్రతిపక్ష పార్టీ నాయకులైన మా ఇంట్లోకో రావాల్సిన అవసరం లేదు. ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే తప్పనిసరిగా మీరు డిజిటల్ బుక్లో మీ అన్యాయాన్ని ఎంటర్ చేయొచ్చు. బీప్ అనే శబ్దం వస్తుంది. దాని తర్వాత మీ నియోజకవర్గం ఏది, మీరు ఎవరు, మీకు ఏం అన్యాయం జరిగినది, ఎవరు చేసినారు అనే విషయాన్ని మీరు చెప్తే ఆ డిజిటల్ బుక్లో రిజిస్టర్ అయిపోతుంది. అప్పటికప్పుడు మీకు సహాయపడాల్సిన పరిస్థితి ఏమన్నా ఉంటే సహాయపడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సహాయపడే పరిస్థితి లేకపోతే ఆ డిజిటల్ బుక్లో తప్పు చేసినటువంటి ఆ నాయకుడు కానీ, చట్టవిరుద్ధంగా ప్రవర్తించినటువంటి, అప్రజాస్వామ్యంగా ప్రవర్తించి మీకు అన్యాయం చేసినటువంటి ప్రభుత్వ అధికారిని కానీ రిజిస్టర్ చేసుకుంటుంది. మరో 3.5 సంవత్సరం తర్వాత దేవుని దయ వలన, ప్రజల ఆశీస్సుల చేత మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీ పట్ల తప్పుగా ప్రవర్తించినటువంటి ప్రతి అధికారి విషయంలోనూ, ప్రతి ప్రజాప్రతినిధి విషయంలోనూ ఆ అన్యాయానికి సంబంధించినటువంటి మూల్యం చట్టపరిధిలో చెల్లించేలాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ డిజిటల్ బుక్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ డిజిటల్ బుక్ చట్టవిరుద్ధంగా ప్రవర్తించే ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు యమపాశమవుతుంది. అన్యాయానికి గురి కాబడతా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు ఇది శ్రీరామ రక్ష అవుతుంది. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయితే తప్పు చేస్తాడో, ఏ ప్రజాప్రతినిధి తప్పు చేస్తాడో వారికి ఇది యమపాశమే. ఉద్యోగస్తుల యొక్క ఉద్యోగాలకు ఇది యమపాశమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఇది శ్రీరామ రక్ష. దీన్ని ఉపయోగించుకోండి అని చెప్పి ప్రతి ఒక్కరికి, ప్రతి నియోజకవర్గంలో అన్యాయానికి గురి కాబడుతున్న ఎవరైనా సరే ఈ డిజిటల్ బుక్ను యూజ్ చేసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.